హాయ్ ఫ్రెండ్స్, ఇది సండే రోజు వీడియో అండి. మా ఇంట్లో ప్రతి సండే పూరీ ఉంటుంది. ఎందుకంటే పూరీ చేయాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది కాబట్టి దానిలో కర్రీ రొటీన్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా చేయమన్నారండి. ఇది కూడా మా పెద్దబ్బాయి ఐడియా ఇచ్చాడు. ట్రై చేసి చూశాను. అంటే బాగుంటేనే వీడియో పెడదాము, లేకుంటే వద్దు అనుకున్నానండి. వాడు ఓన్గా ఇట్లా చేయమ్మా, ఇట్లా ట్రై చేసి చూడు అని చెప్పేసి ప్రాసెస్ చెప్పాడు. అదే ప్రాసెస్లో చేశానండి. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేసి చూడండి. నేను నెయ్యి వేసి పన్నీర్ వేయించుకుంటున్నాను. నేతిలో వేయించుకుంటే పన్నీరు ఆ సువాసన, ఆ టేస్టు వేరే వస్తుందండి. అందుకనేసి సిమ్లో పెట్టి కొంచెంసేపు పన్నీర్ని వేయించి కప్పులోకి తీసేసుకున్నాను. అదే బాండట్లో 2 టీ స్పూన్ల ఆయిల్ వేసి 2 పెద్ద సైజు ఆనియన్స్ వేయించుకుంటున్నానండి. మరీ గోల్డెన్ బ్రౌన్ కలర్ వేగనవసరం లేదండి. లైట్గా మగ్గితే చాలు. ఈ విధంగా మగ్గితే చాలండి. ఇప్పుడు వచ్చేసి సన్నగా తురిమిన క్యారెట్ అండి. 2 క్యారెట్లు అన్నమాట, మీడియం సైజువి. క్యారెట్ నేను మ్యాక్సిమం వాడడానికి ప్రయత్నిస్తానండి వంటల్లో అంతా కూడాను, ఆరోగ్యానికి మంచిది కదా. ఒక 2 మీడియం సైజ్ టమాటాలు, కొంచెం కరివేపాకు, ఇవన్నీ వేసి కూడా కొంచెం మగ్గనిచ్చానండి. మరీ వేగనవసరం లేదు, లైట్గా మగ్గితే చాలు. కొంచెం మగ్గిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, కల్లుప్పు యాడ్ చేశాను. వేయించుకుంటానే ఉండాలండి. కొంచెం వేగిన తర్వాత 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేశానండి. 2 గ్లాసులు నీళ్ళు యాడ్ చేసిన తర్వాత కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఆ ఉడికేటప్పుడే 1 టీ స్పూన్ కారప్పొడి, మీ కారానికి తగ్గట్టు వేసుకోవచ్చండి. గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ యాడ్ చేశాను. ఇదిగోండి 2 గ్లాసులు నీళ్ళు పోసి బాగా ఉడకబెట్టిన తర్వాత 2 ఆలుగడ్డలండి ఇట్లా ఉడకబెట్టి పేస్ట్ లాగా చేసుకున్నాను. ఆ పేస్ట్‌ని అంతా కూడా ఆ నీళ్ళల్లో వేసి కలిపేసానండి. హైలోనే ఉంచాను. బాగా ఉడకాలండి. ఉడికిన తర్వాత 2 టీ స్పూన్ల శనగపిండి తీసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా కలుపుకున్నానండి. ఉడికింది అన్న తర్వాత, అంటే క్యారెట్టు, టమేటా, ఆనియన్స్ అన్నీ మెత్తంగా ఉడికిపోయినాయి అనుకున్న తర్వాత ఈ పేస్ట్‌ని ఆ వాటర్‌లో కలిపేసానండి. అప్పుడు కొంచెం చిక్కబడతదనమాట. బావుంటది చిక్కబడితే. అంటే ముక్కలు మనం తీసుకొని తినడానికి వాటంగా ఉంటుందండి శనగపిండి కలిపినందువల్ల. ఇప్పుడు దించేస్తాము అనుకున్న తర్వాత పన్నీర్‌ని కూడా యాడ్ చేసేసానండి. చాలా బాగుందండి. ఈ ప్రాసెస్లో ఒకసారి ట్రై చేసి చూడండి. కానీ కొంచెం పెద్ద ముక్కలు పెట్టుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి. పూరి చిన్నదిగా, కర్రీ ఎక్కువగా తీసుకోవాలండి. కర్రీ టేస్ట్ తెలియాలి అంటే అప్పుడే బాగుంటుంది. చాలా బాగా కుదిరిందండి. మీరందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు నచ్చిందనేసి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.